చంద్రబాబు నాయుడు గారిని నిన్న అంబాటి రాంబాబు అనే ఒక మృగం, మనిషి కాదు, జంతువులు అంటే జంతువులు కూడా అవమానపడతాయి అన్నమాట. అలాంటి వాడు లా చదువుకున్నాడండి, మరి వైఎస్ఆర్సీపీలో మంత్రిగా చేశాడు. అలాంటి వాడు ఆడవాళ్ళని అవమానిస్తూ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాడు. వాడు తిట్టిన తిట్టు వాళ్ళ అమ్మకి ఒక్కకే కాదండి, ప్రతి ఆడవాళ్ళకి తగులుతుంది ఆంధ్రాలో. అది దానికి కారణం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు బెంగళూరులో కూర్చున్నాడు, వాళ్ళ పిల్లలు ఫారిన్లో కూర్చున్నారు. ఆయన ఇక్కడ ఆడవాళ్ళని ఈ విధంగా అవమానిస్తున్నాడు. రేపు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తాడు రోడ్డు మీదకి వచ్చి? మేము ఒప్పుకుంటామా ఇలా చేస్తేను? చెప్పండి. అలాగే తిట్లు అంటము వచ్చు, అమ్మ అక్క అంటము వచ్చు, మాకు అన్నీ వచ్చండి, కానీ మేము మాట్లాడము. విమర్శిస్తే తప్పేంటంటే ఇప్పుడు మేము అంటాము, నువ్వు ఊరుకుంటావా? మేము అంటాము, నువ్వు ఒప్పుకుంటావా? కానీ మాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి మేము ఆ మాటలు మాట్లాడట్లేదు. అనాలని ఉంది కానీ మేము మాట్లాడట్లేదు. ప్రజాస్వామ్యం విఫలం అవలా. ఈ విధంగా బూతులు మాట్లాడించి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాను. ఇది కూడా ఎందుకంటారా, నిన్న తిరుపతి లడ్డు కల్తీ అనేది పబ్లిక్ అయిపోయింది, సిట్టు చెప్పేసింది. ఇది అందరికీ తెలవకుండా ఉండాలంటే డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి రాష్ట్రంలో సృష్టించాలి. దానికోసం ఈ అంబటిని దింపాడు. వాడు మాట్లాడాడు, బలయింది వాడి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం కాదు. జగన్ వల్ల ఇలాంటి వాళ్ళు బలవుతున్నారు. ఇది కావాలని చేస్తున్నాడు. నిజంగానే మా వాళ్ళందరూ కూడా ఆ ట్రాప్లో పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు ఇక్కడ. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకండి, మా ఆడవాళ్ళకి అప్పచెప్తే చాలు, నడి రోడ్డు మీద చెప్పులు దండలేసి ఊరేగిస్తామండి. ఇంకోసారి మొగం ఎత్తుకోకుండా చేస్తాం. వాడికి ఆడపిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లి ఉంది. ఇంకొక ఆడదాన్ని నువ్వు ఎలా అవమానిస్తున్నావు? నువ్వు మనిషివేనా? నీ నాయకుడికి నీకు కావాలంటే కాళ్ళు పట్టుకో, వెళ్ళి ఇంకోటి చేసుకో, అంతవరకే. కానీ ఆంధ్రాలో ఆడవాళ్ళని అవమానిస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇంకొకసారి ఇటు దొరికితే మేమే పట్టుకుని తంటాం రోడ్డు మీద. క్షమాపణ చెప్పమన్నా కూడా నోరు రాలేదు కదండి. తప్పు అయిపోయిందని ఒక్కడు కూడా చెప్పలేదు కదండి. నేను చెప్పను. లోకేష్ వస్తాడా, బాబు గారు వస్తారా? ఈ ముఖానికి లోకేష్ బాబు గారు అక్కర్లేదండి, మా తెలుగు మహిళలను చాలు చేయాలంటే.